మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని 36, 37, 38, 39 వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆరుముల్ల మానస, శివ, పుల్లం లక్ష్మి, మల్లేశం, తాడెపు మానస, మహేష్, ఆదిశేషులకు మద్దతుగా కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్రమణ, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్, మాజీ మంత్రి రాజశేఖర్ గౌడ్, పట్టణాధ్యక్షులు వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వర్యులు రాజశేఖర్ గౌడ్ గారికి, జగిత్యాల తొలి జడ్పీ చైర్పర్సన్ పాల్గొన్నటువంటి పాల్గొని విజయవంతం చేసిన ఎర్ర టెండర్ల సైతం కూడా సమావేశంలో పాల్గొని ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాను. ముఖ్యంగా ఇంత ఎండ ఉన్నా కూడా మరి ఈ అభ్యర్థుల కోసం మరి కేసీఆర్ అంటే అభిమానంతో ఇచ్చేసిన మా మహిళా తల్లులకు, మా ఆడబిడ్డలకు, సోదరులందరికీ కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అందరి పక్షాన హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి ఇవాళ 36వ వార్డు అభ్యర్థి అయినటువంటి ఆరుముల్ల మానస శివ గారు ఇలా గంగపుత్ర సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ ఆరుముల్ల మానస. మరి ఇక్కడ అన్నపూర్ణ టాకీస్ అంటేనే మరి గంగపుత్రులు అన్ని కులాలతో పాటు గంగపుత్రుల సంఖ్య కూడా ఇక్కడ అధికంగా ఉంటుంది. అందరూ కూడా మరి ఇలా సంఘం అనుకొని అందరూ కూడా మానసను 36వ వార్డు ప్రజలందరూ కూడా ఎన్నుకోవాల్సిందిగా కోరుతుంది. ఇప్పుడే అభ్యర్థిగా ప్రకటించితేనే ఇవాళ ఏ సమస్య ఉన్నా మీ ముందుండి నేను మీ ఇంటి బిడ్డగా పనిచేస్తా అని చెప్పేసి ఎంత నిజాయితీగా చెప్తుందో అదే నీతిగా మరి రేపు కూడా మున్సిపల్లో అడుగు పెడితే ఆ విధంగా పనిచేసేటువంటి అభ్యర్థి సోదరి మానసను ఆశీర్వదించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతా ఉన్నాం. 37వ వార్డు అభ్యర్థి మరి ఇక్కడ మీ అందరికి కూడా సుపరిచితులు. ప్రతి ఇంటికి కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా మరి ఇల్లుకు తెలుసు. నిజంగానే ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ ఏ కులం ఉన్నా కూడా వరుసలతోటి ప్రేమగా పిలుచుకునేటువంటి అనుబంధం ఉంటుంది. మరి ఇలా ఒళ్ళేం లక్ష్మక్క కూడా ఆ విధంగా మీ అందరితోటి మీలో ఒకరిగా కలిసి ఉంటుంది. మన మల్లేశన్న భార్య. యాక్చువల్గా మల్లేశన్నకు అవకాశం వస్తే మరి లక్ష్మక్క అడుగుపెట్టేది ఉంది కాబట్టి ఇవాళ 37వ వార్డు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం ఇవాళ కేసీఆర్ సార్ ఇచ్చిరు. ఒక మీ ఆశీర్వాదమే మిగిలి ఉంది. 11వ తారీఖు నాడు మరి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి 37వ వార్డు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి తాడెపు మానస మహేష్ గారు కౌన్సిలర్ అభ్యర్థిని ఆ వార్డులో నిలిచోబెడితే 38వ వార్డులో నిలిచోబెడితే మాతో పాటుగా చిన్న పిల్లల్లాగా ఎప్పుడు కూడా ఆ కౌన్సిలర్ అభ్యర్థికి నిరంతరం పనిచేస్తాడు. ఒక్క మాట కూడా అన్నాడు. ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేదు, ఎవరితోటి లొల్లి లేదు, పని చేసుకుంటాడు. ఎక్కడా కూడా ఇబ్బంది కూడా ఆదరించాలి, ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ టీఆర్ఎస్ కూడా, మేము కూడా అందుకోసమే వచ్చినాం. ఇంత ఎండలో మీ అందరు నిలిచిపెట్టి మాట్లాడుతున్నాం. ఎందుకు ఓటేయాలి, దేనికోసం ఓటేయాలి అనేది చెప్పడానికి వచ్చినాం. ఎందుకంటే ఓట్లప్పుడు అందరు వస్తారు, అటు ఇటు గల్లతి చేస్తారు, ఆగం చేస్తారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఏమన్నా వార్డులల్లో? నాకు తెలిసి అయితే 36వ వార్డు అభ్యర్థి కాంగ్రెసేనా? కాంగ్రెస్. మన 37వ వార్డు అభ్యర్థి అదేనే 36వ వార్డు అభ్యర్థిలో కాంగ్రెస్ లేడు. ఇదే ఎమ్మెల్యే కండువ ఎట్లయితే కప్పుకోలేని అంటాడో ఈయన కూడా కండువ కప్పుకోకుండానే పోటీ చేస్తాడు. అదేవిధంగా 37వ వార్డు అభ్యర్థి కూడా అదే పరిస్థితి సేమ్. ఎక్కడ కూడా కండువ కప్పుకోలేరు, కానీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు. అదేవిధంగా 38వ వార్డు అభ్యర్థి అయితే మరి కండువనే ఎమ్మెల్యే కప్పుకోకపోయా, నీకు ఎవరు కండువ కప్పిరని అడుగుతున్నా నేను. ఈ అభ్యర్థులందరికీ కూడా ఎమ్మెల్యేనే కాంగ్రెస్ కాదంటాడు, బీఆర్ఎస్ అంటాడు. మరి ఇక్కడ కాంగ్రెస్ కండువ కప్పుకొని వీళ్ళు ఎట్లా అభ్యర్థులు అవుతారని చెప్పేసి మీ అందరూ ఒకసారి ఆలోచించాలి. అంటే మీరు అమాయకులు. ఏ అబద్ధం చెప్తే ఏ కండువ కప్పుకున్నా కూడా నమ్ముతారా? మొన్నటిదాకానేమో టీఆర్ఎస్ కోటేశాలను కౌన్సిలర్లను చేస్తుంది కారు గుర్తు మీద. ఎమ్మెల్యే వేయండు, మళ్ళీ సొంత అభివృద్ధి కోసం వేయండు, నేను పార్టీ మారలేదు అనబట్టి మళ్ళీ వీళ్ళకు ఆయనైతే కండువ కప్పలే ఎమ్మెల్యే. మరి ఎవరు కప్పిరు, ఎట్లా వచ్చింది అని అంటే కేవలం మోసపూరితమైనటువంటి మాటలు, అబద్ధాలు. కేవలం కౌన్సిలర్గా గెలవాలి అని చెప్పేసి ఒక ఉద్దేశం తప్ప మీకు ఏదన్నా న్యాయం చేయాలని లేదు. ఊసరి వెళ్ళలేక ఈ కండువ తీసి ఆ కండువ ఎత్తున్నారు.
ఎవరితోటి ఉండాలి? వాళ్ళు కూడా కేసీఆర్ తోటి ఉండాలి. కానీ ఇలా కండువ మార్చిండ్రు అంటేనే వాళ్ళ అవకాశాల కోసం వేయండు, వాళ్ళ కోసం మాత్రమే వేయండు. కాబట్టి ఈ యొక్క 4 వార్డులలో మీ అందరూ కూడా అభ్యర్థులను గమనించాలి. వీళ్ళు ఏ ఉద్దేశం కొద్ది ఇలా కాంగ్రెస్ కండువ కప్పుకొని ఓటు అడుగుతుండ్రు? అప్పుడే కదా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే కదా మనకు అన్ని మంచిగా జరిగినాయి. మరి ఎట్లా ఓటు అడుగుతారో మీరు ఒకసారి ఆలోచించాలి. కాబట్టి అందుకోసమే ఓటు ఆయుధంగా మలిచి ఒకసారి కారు గుర్తు మీద ఓటేసి మీ అందరినీ కాపాడుకోవడానికి వీళ్ళందరూ కూడా సేవ చేయడానికి ముందుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు రమణ గారిని మాట్లాడుతూ ఇంతవరకు యువతి యువకులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, అదేవిధంగా మన నాయకులు, ప్రధానంగా మన పక్కనుండేటువంటి తిప్పనపేట గ్రామస్తులైనటువంటి జడ్పీ చైర్పర్సన్ గా పనిచేసినటువంటి మన ఆడబిడ్డ దావసంత గారు స్పష్టంగా తెలంగాణ సాధన కానీ, తెలంగాణ ఉద్యమం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ఆ ప్రభుత్వాల దాదాపు విధానాలను ఇక్కడ ఉండేటువంటి నాయకుల యొక్క నిజ స్వరూపాన్ని చెప్పడం జరిగింది. 43 ఏళ్ల కింద ఇదే జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి గారిని ఆనాడు ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకున్నాం. 32 ఏళ్ల కింద నన్ను ఎమ్మెల్యేగా ఎంపిక చేస్తున్నారు. అదేవిధంగా 7 ఏళ్ల కింద మన డాక్టర్ సంజయ్ గారిని ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకున్నాం. ఒకసారి 40 ఏళ్ల చరిత్రతో కూడా పెద్ద మనుషులు మొదలు పెడితే యువక వరకు ఆలోచన చేయాలా. ఎవరమైనా కానీ ఏమంటాం, ఏ కుటుంబంలో అయినా కానీ పిల్లలు కానీ కుటుంబ సభ్యులు మంచిగా ఉంటే ఆ మంచి కుటుంబం అయ్యా, ఆ పిల్లలు చేసుకో, ఆ పిల్లగానికి పిల్లని అంటే మాట చెప్పుకుంటాం. అవునా కాదా? మంచితనానికి మించేది లేదు. మరి వాళ్ళు చూస్తుంటుంటే ఒకవైపున అధికారం కోసం డాక్టర్ సంజయ్ గారు అడ్డదారులు దొక్కుతున్నాడు, మరొక వైపున ఆధిపత్యం కోసం జీవన్ రెడ్డి గారు లబోదిబో బతుకుంటున్నాడు. మరి అటువంటి నాయకత్వం కావాలన్నా 32 ఏళ్లుగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు 20 ఏళ్ల క్రితం పోటీ చేసినటువంటి వల్ల మల్లేశం గారు ఒకసారి అవకాశం ఇవ్వకున్నా కానీ మీ మధ్యన ఉండాలని చెప్పని మధ్యన మళ్ళీ పోటీ చేసి గెలిచి నేటి వరకు కూడా ఒక రాజకీయ నాయకునిగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా లక్ష్మీ గారు కానీ మల్లేశం గారు కానీ పనిచేస్తున్నటువంటి తీరును మీరు గమనించండి. మరి నేను కూడా ఇక్కడ వల్ల మల్లేశం ఈ ప్రాంతంలో ఉండే అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలలే కానీ, ప్రభుత్వ కళాశాలలే కానీ, ప్రైవేట్ కళాశాలలే కానీ, ప్రైవేట్ పాఠశాలలే కానీ, ప్రైవేట్ వైద్యమే కానీ, ప్రభుత్వ వైద్యమే కానీ ఏ అవసరం ఉన్నా కానీ నాకు చెప్పగానే సొంత తమ్ముడిగా భావించి వెలువెంటనే మీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఆ గతంలో పిఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈ విధంగా ప్రజల కోసం సేవ వచ్చినటువంటి వాళ్ళం ఎవరమైతే సేవ చేస్తా అనుకుంటామో ఒకసారి ఆలోచన చేయాలా. ప్రధానమంత్రి ఉన్నాడు, నేను కొన్నిసార్లు గెలిచినా కొన్నిసార్లు ఓడిపోయినా, అయినా ఈనాడు కూడా ప్రజలకు దూరంగా లేను. ఆ పదవి కోసం పాకులాడలేదు, అధికారం కోసం పాకులాడలేదు, అడ్డదారు దొక్కలేదు. ఇవాళ జగిత్యాల నుండి అందరూ కోరుతున్నా, 32 ఏళ్ల క్రితం 33 ఏళ్ల పిల్లగానిగా వచ్చినప్పుడు మా తమ్ముడు రమణ అని చెప్పని, మా అన్న రమణ అని చెప్పని జగిత్యాల నుండి ప్రతి ఒక్కరు కూడా మా రమణకు టికెట్ ఇచ్చిండ్రు అంటే నాకు ఇచ్చినామనేటువంటి భావన రావడం వల్ల ఆనాడు టైగర్ అని చెప్పినటువంటి జీవన్ రెడ్డి గారిని చిత్తుగా ఓటు చూపించినటువంటి మీకు జీవితంగా రుణపడి ఉంటా అని చెప్పినా రుణపడి ఉంటూనే ఉన్నా. మీకు తెలుసు, అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ పగలు కానీ ఎప్పుడైనా కానీ ఏ అవసరం ఉన్నా ఎవరు ఫోన్ చేసినా కానీ వింటున్నాం, మా చేతనే సహాయం చేస్తున్నాం. అదే విధంగా ఈ తమ్ముడు ఆదిశేషు, ఈ చెల్లెళ్ళు, అదే యువతి యువకులు చదువుకున్నటువంటి వాళ్ళు విద్యావంతులు మీ ముందుకు వచ్చిండ్రు. మీరు అర్థం చేసుకొని ఈ నలుగురిని మీరు వల్ల మల్లేశం గారు ఏ విధంగా పనిచేస్తున్నాడు 20 ఏళ్ళుగా, ఇక ముందు వీళ్ళు చేసిండ్రు, ఇప్పుడు కూడా అదే విధంగా మీ ఇంటింటికి వస్తారు, మీ సమస్య వింటారు. అది ట్రైన్ సమస్య కానీ, రోడ్ సమస్య కానీ, వీధి దీపాల సమస్య కానీ, సర్టిఫికెట్ల గురించి కానీ, ఆపద సంపత్తులు అవి నలుగురు ఉంటారు. నలుగురు తోడుగా దావసంత గారు, నేను, వెంకటేశ్వర గారు మా నాయకత్వం పనిచేస్తున్నా. 2 ఏళ్ల ఒక పైసా కూడా పురపాసనానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు. ఇవాళ మోసపూరితంగా డాక్టర్ సంజయ్ గారు అంటూ నేను చేస్తానని చెప్పాలి. ఆయన కన్నా బలమైన నాయకులం మేము, ఆయనకి అనుభవమైన నాయకులం మేము. చేయబట్టి పనిచేసే శక్తి మాకున్నది. ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ముందుకెళ్లాలని కోరుకుంటూ వీళ్ళందరూ కూడా కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ధన్యవాదాలు.
ముఖ్యంగా గతంలో చూస్తే కేసీఆర్ గారు మనకు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మన జగిత్యాలకు జిల్లా చేసిండు. అలాగే జిల్లా కోర్టు వచ్చింది, జిల్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, జిల్లా ఎస్పీ ఆఫీస్ వచ్చింది. మీరు గతంలో నేను పనిచేసినప్పుడు హౌసింగ్ బోర్డు, బస్ స్టాండ్, బస్ డిపో ఇవన్నీ చేసినాం. మీ బస్ స్టాండ్ కూడా ఇటు సైడే తిప్పనపేట సైడ్ చేసుకోవాలంటే అప్పుడు కచ్చరాయసం స్వర్గీయ కచ్చరాయసంగా వెళ్ళలేదు. ఇటు డెవలప్ ఇంతకుముందు ఎక్కువ అవుతుండే. తిప్పనపేట రోడ్డు కూడా చేసినాం. మరి రమణ గారు హయాంలో కూడా చాలా చేసినాం. అట్లా బైపాస్ రోడ్ చేసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే మరి మున్సిపల్ చైర్మన్ 2 సార్లు అయినప్పుడు, ఎమ్మెల్యేగా రమణ ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది, మా టైంలో ఒకసారి వచ్చింది, 2 సార్లు మొన్న కూడా టీఆర్ఎస్ మున్సిపల్ వచ్చింది. మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది. మనం 100 కోట్లు ఇచ్చారు. ముందు నేను ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ కూడా మనం పనిచేసిన. ఢిల్లీ నుంచి 4,000 కోట్లు వస్తే ఇక్కడ 4,000 కోట్లు కేసీఆర్ గారు, అంటే అక్కడ సగము ఇక్కడ సగము పిటిషన్ జరిగింది. అంటే ఆటోమేటిక్గా మున్సిపాల్కు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. మనం 100 కోట్లు వచ్చింది, కొరుటకు 100 కోట్లు, 75 కోట్లు, రాయకల్కి 50 కోట్లు. ఈ రకంగా ఆటోమేటిక్గా డబ్బులు గ్రామ పంచాయతీలకు మున్సిపల్కి వస్తాయి. ఈ ఏదో ఎమ్మెల్యేలు చేస్తాం, ఎంపీలు చేస్తాం అంత అట్టు కూడా ఇది మన కట్టే మున్సిపల్ ట్యాక్స్తోని, అలాగే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్, స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్తో పాటు ఆర్థిక సగం తప్పనిసరి రావాల్సిందే. ఆ రకంగా డెవలప్మెంట్ అవుతుంది. ఏదైనా ఇక్కడ మన వసంత గారు ఉండి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఈ సమస్యలు పట్టించుకుంటున్నారు. మేము కూడా తోడుంటాం. మీరు కౌన్సిలర్లందరూ పరిపించండి. మేము గతంలో దేశీయ మున్సిపల్ చైర్మన్ కానీ మరి ఎవరున్నా కానీ మొన్నటి మున్సిపల్ చైర్మన్ కానీ రాష్ట్ర లెవెల్లో కానీ ఇంకొంచెం వచ్చే డబ్బులు తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, రేపటి రోజు కూడా వీళ్ళందరికీ మేము చిన్నది పన్నది హాస్పిటల్ అయినా, పోలీస్ స్టేషన్ అయినా, ఇంకేమైనా డెవలప్మెంట్ అయినా, ఎక్కడ డబ్బులు వస్తాయి, ఏ రకంగా డెవలప్మెంట్స్ తప్పనిసరిగా చేస్తామని మీరు గతంలో కూర్చొని చూడండి. ఇవన్నీ రోడ్స్ మాట కోరుతూ జై హింద్, జై తెలంగాణ.